మొత్తానికి లైగర్ తర్వాత డబుల్ స్మార్ట్ అంటూ మన ముందుకు వస్తున్నాడు పూరి జగన్నాథ్. కోర్స్ ఇక్కడ హీరో రామ్ గురించి కంటే పూరి జగన్నాథ్ గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాన్ ఇండియా సీజన్ వచ్చిన తర్వాత ఆగ్లగా వాట్లాగానివో హీరోల చేత ప్రగల్భాలు పలికించి చివరికి ఘోరమైన రిజల్ట్తో డిసప్పాయింట్ చేసిన పూరి చాలా కాలంగా దాదాపు అజ్ఞాతంలోనే ఉండిపోవడం జరిగింది. కోర్స్ పూరి అంటే డైరెక్టర్గా కంటే కూడా ఒక వ్యక్తిగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాతో సహా. ఆయన సినిమా ఏది ఈ మధ్యకాలంలో ఏరినాలో కనిపించకపోయినా పాడ్కాస్టుల ద్వారా ఆయన సూక్తులతోటి బోధలతోటి జనం కనెక్ట్ అయ్యే ఉన్నారు. పూరి కనెక్ట్స్. అలాంటి పూరి ఇప్పుడు మరి ఈ స్మార్ట్ సెకండ్ వెర్షన్తో ఆకట్టుకుంటాడా, పూరి వైభవం పూర్వ వైభవం తెచ్చుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. టీజర్ చూస్తుంటే ఇది తెలుగు సినిమానా లేకపోతే ఏదో బూత్ సినిమానా, ఏదో హిందీ సినిమానా అని చెప్పి మరొకసారి చెక్ చేసుకున్నాం. కోర్స్ బూతులు హిందీ తెలుగు అన్నీ ఉన్నాయనుకోండి. ఆ విలన్ మాదా అని చెప్పి ఏదో అంటే హీరో నీయమ్మ అంటూ మన భాషలో రిప్లై ఇస్తాడు. సినిమా టైటిల్ డబుల్ స్మార్ట్ అన్నాడు అంటే ఇది స్మార్ట్ శంకర్కి రెండో పార్ట్ అనుకోవచ్చు, టిల్లు స్క్వేర్ లాగా. మొదటి దానికి సంబంధం లేని మరో స్టోరీ లాగా దీన్ని ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంది. డబుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్కుంది. హైదరాబాద్ మే సబ్సే బడా మాదర్చోద్ హై. హీరోలు ఒకడు మరొకడుగా మారడం అన్నది అసలు స్టోరీలోనే ఉంది. సరే, ఇలా ఒకడు మరొకడుగా మారడం సినిమాలో ఎప్పటి నుంచో ఉంది. అది కవల పిల్లలు అయి ఉండి హీరోలు ఒకరి ప్లేస్లోకి మరొకరు మారడం, లేదా రిలేషన్ లేకుండా జస్ట్ పోలికలున్న వ్యక్తులు అయి ఉండి ఒకళ్ళ ప్లేస్లోకి ఒకళ్ళు వెళ్ళడం, ఒకరు క్లాసు ఒకరు మాసు, ఇలాంటి స్టోరీలు స్క్రీన్ మీద చాలానే చూసాం. కాకపోతే ఇందులో ఈ చేంజ్కి రీజన్గా ఒక చిప్ పెట్టాడు అంతే. మరి రీజన్ మారినంత మాత్రాన కథలో నావెల్టీ ఉంటుందా అంటే, ఇలా టెక్ రీజన్స్తో ఒకరొకరుగా మారినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో టచ్ చేశాడు. ఆ మెమరీకి సంబంధించి, ఎమోషన్స్కి సంబంధించి. మరి రెండో పార్ట్లో అలాంటి పాయింట్స్ ఏవైనా ఉంటాయా చూడాలి. మరి ఆ రోజు నా గుండెలో బుల్లెట్ దిగినప్పుడు కన్ను అక్కడ లేవు. సరే, ఉస్తాద్ స్మార్ట్ శంకర్ ఎలియాస్ డబుల్ స్మార్ట్ అని హీరో ఒక డైలాగ్ చెప్పాడు కాబట్టి ఇద్దరు ఒకడే అయిపోయారని కూడా అనుకోవచ్చు. సరే, హీరో ఒకడే, హీరోయిన్ కావ్య థాపర్ కనిపించింది. మరి పాత హీరోయిన్స్ నిధి అగర్వాల్, నాభా నటేష్ వాళ్ళ మాట ఏంటి? ఎక్కడో ఖచ్చితంగా ఐటమ్ సాంగ్లో చూపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అసలు స్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ హిట్ అవడానికి హీరో రామ్ కంటే పూరి కంటే కూడా ఆ ఇద్దరు హీరోయిన్లే కారణం అని జనం టాక్. సరే, ఉస్తాద్ స్మార్ట్ శంకర్ ఎలియాస్ డబుల్ స్మార్ట్ అని హీరో గట్టిగా తన గురించి తనే అనౌన్స్మెంట్ ఇచ్చుకున్నాడు. సరే, పాపం గొంతులో గాంభీర్యం బేసు కాస్త తక్కువే అయినా కాస్త గట్టిగా అరవడం ద్వారా ఆ గాంభీర్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సరే, మరి మాస్ హీరో అయిపోవాలన్న తపన ఎక్కువైనప్పుడు ఆ మాత్రం కష్టపడాలి. సరే, ఇంతకీ ఉస్తాద్కి ఇస్తాద్ అంటున్నాడు. కొంపతీసి ఆ ఉస్తాద్ భగత్ సింగ్కి కానీ ఎసరు పెట్టాడు కదా. వాళ్ళేమో ముందు భవదీయుడు భగత్ సింగ్ అని మామూలు చక్కగా పేరు పెట్టి ఉస్తాద్కి మారారు. సర్లేండి, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి కథలు వాళ్ళవి, ఎవరి టైటిల్స్ వాళ్ళవి. వాటి మధ్య రిలేషన్ ఏం లేదు కదా. మనం ఎందుకు బాధపడడం? బాధపడాల్సింది దేనికంటే తెలుగు సినిమాలని పేరు చెబుతూ తెలుగు ప్రేక్షకులు డబ్బులు ఆశిస్తూ ఈ ఉస్తాద్కి ఇస్తాదంటూ తెలుగుని మాత్రం చంపేస్తున్నారు. అయినా మనుషుల్ని చంపుకునే హీరోలకి, వాళ్ళని క్రియేట్ చేసే డైరెక్టర్లకి భాషను చంపడం లెక్క ఏంటి? స్టెప్ అమార్ అనే మాటకి ముందు, బీటుకి ముందు కీరపోరా అంటే అదేదో మాట్లాడాడు. తెలుగు వాళ్ళం కదా, ఆ గోల ఏంటో ఆ భాష ఏంటో మాకు అర్థం కాలేదు. తెలుగు వాళ్ళం కదా, ఆ గోల ఏంటో ఆ భాష ఏంటో మాకు అర్థం కాలేదు. అర్థాలు ఒకవేళ మీకు తెలిసినా కామెంట్లో పెట్టకండి. ఎందుకంటే చదివే ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు, మేము తెలుగు వాళ్ళం. ఇక స్టెప్ అమార్ గోల గందరగోళం మధ్యలో కాస్త ఆనందం ఇచ్చింది ఏంటంటే సాయాజీ షిండే ఎంట్రన్స్, అలాగే ఆలీ వేషం. సాయాజీని మంచి క్యారెక్టర్లో చూసి చాలా కాలం అయింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ తనకి మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు. పోకిరిలో పోలీస్ ఆఫీసర్గా, నేనింతేలో ప్రొడ్యూసర్గా చాలా బాగా చేస్తాడు సాయాజీ. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్.
అని రాసేసి వెళ్ళిపోతా. టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కొట్లు వచ్చాయని డబ్బా కొట్టుకుని రోడ్డు మీద తిరగాల. ఇక ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరి సినిమాల్లో ఆలీకి ఎప్పుడు ఒక స్పెషల్ ప్లేస్ అంటూ ఉంటుంది. దీంతో ఏం పండుగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? వర్కౌట్ ఆపు. నువ్వు రోజు దేన్నో దాన్ని ఎలా చూస్తుంటావు. ఈడెవడో నన్ను చూస్తున్నాడు కదా అని అది చూస్తుంది. నువ్వు నవ్వుతావు. నీ ఫేస్ దానికి నచ్చితే అది నవ్వుద్ది. మరి ఇందులో వేషం మరీ విచిత్రంగా పెద్ద చెవులతో ఏదో ఆటవీకుడి మాదిరిగా ఉన్నాడు. పైగా పోలీసులు వెంట వస్తుంటే ఆ తొడలు గోక్కుంటూ చాలా ఎంబ్రాసింగ్ గా అనిపించే క్యారెక్టర్లా కనిపిస్తోంది. ఓకే, సినిమా వరకు ఇది మంచి ఎంటర్టైన్మెంటే అయి ఉండొచ్చు. కానీ రాజకీయాల్లోకి వెళ్ళాక మరి ఈయన ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుందా అంటే మరి అది ఆలీ గారే చెప్పాలి. అయినా సినిమాకి రాజకీయానికి సంబంధమే ఉందండి అని కొందరు వాదించవచ్చు. ప్రజా జీవితంలోకి వచ్చాక ఈ చిల్లర వేషాలు ఏంటండి అని మరికొందరు కూడా వాదించవచ్చు. మొత్తానికి ఇది డబుల్ స్మార్ట్ డిస్కషన్ అవుతుంది. మొత్తం మీద ఆలోచిస్తుంటే ఆలీ గారు ఇండైరెక్ట్ గా తన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తున్నట్టే అనిపిస్తోంది. అదేంటి అనకండి, ఆలోచించండి. రేపు పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాలో ఏదో పాత్ర కోసం కాస్త చిల్లరగా అల్లరగా నటించాల్సి వస్తుంది అనుకోండి. అవును, మరి ఎంత పార్టీ లీడర్ అయినా ప్రతిసారి మరి ఆ భగత్ సింగ్, చెగువేరా లాంటి క్యారెక్టర్లు, ప్రజా ప్రయోజనకరమైన క్యారెక్టర్లు చేయలేడు కదా. అక్కడక్కడ చిల్లర అల్లరి వేషాలు కూడా ఉంటాయి, వెయ్యాలి హీరో అన్నాక. నిజానికి ఆ రాజకీయ జయాపజయాల గోళాల మధ్య జనసైనికులకి, పవన్ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి ఆ అల్లరి వేషాలే కదా. మరి పవన్ కళ్యాణ్ రేపు తెర మీద అలాంటి చిల్లర అల్లరి వేషాలు వేస్తే వైసీపీ వాళ్ళు కామెంట్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకుడికి డిగ్నిటీ ఉండాలండి, తెర మీద అవి వేషాలని వాళ్ళు అన్నారనుకోండి. అప్పుడు ఇటు సైడ్ నుంచి వీళ్ళు అనొచ్చు, ఏమండి ఆలీ గారు చేయట్లేదా, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కదా, ఆయన మీ వైసీపీలోనే ఉన్నాడు కదా అని ఎదురు తిరగచ్చు. సో మొత్తం మీద ఆలీ గారు ఇండైరెక్ట్గా తన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్కి ఓ మంచి సపోర్ట్ ఇస్తున్నట్టే అనుకోవాలి ఈ క్యారెక్టర్ వల్ల. మళ్ళీ టీజర్లోకి వస్తే నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే అనేదో ఇంకా బూతులు స్ఫురింపజేసే డైలాగ్స్ ఉన్నాయనుకోండి. ఆ ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. ఆ డైలాగ్ టైంలో వెనకాల ఒక లేడీని చూపించారు. పూరి సినిమాల్లో ఇలా క్రైమ్ గ్యాంగ్ వెనకాల లేడీస్ కూడా ఉంటూ ఉంటారు. ఆ పోకిరి టైం నుంచి ఇవి చూస్తున్నాం. సో మొత్తం మీద ఓవరాల్గా మళ్ళీ సాయాజీ, ఆలీ, ఈ లేడీసు, ఈ స్మార్ట్ బూతులు అంతా కలిపి మళ్ళీ తన పాత ఫార్మాట్లోకే పూరి వచ్చాడా అని అనిపిస్తోంది. అనే ఎవరిది కొంచెం తగ్గు. మోనా అన్నట్టు ఆ స్కానర్ బెడ్ మీద హీరో అలా ఒక్కసారిగా లేవడం చూస్తుంటే, అపరిచితుల్లో నాజర్ టెస్ట్ చేస్తుంటే ఓ క్యారెక్టర్ మరో క్యారెక్టర్గా మరి అపరిచితుడు లేస్తాడు చూడండి, అది గుర్తొచ్చింది. మొత్తం మీద ఆ ల్యాబ్ హడావిడి అంతా చూస్తుంటే మళ్ళీ మొదటి వెర్షన్లో లాగా ఆ చిప్ ఇన్సర్షన్, ఆ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి అని తెలుస్తుంది. ఇక ఏంటో మళ్ళీ లడీ గడతా అంటాడు, మనకు అర్థం కాని మాటలు అవన్నీ మనకు తెలియదు, వాటి గురించి మాట్లాడడం అనవసరం. మొత్తానికి సినిమాకి వెళ్ళేటప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ కూడా తీసుకెళ్తే బెటర్ అని అనిపిస్తోంది. ఇక సంజయ్ దత్ విలన్. సౌత్ సినిమా అయితే చాలు, క్యారెక్టర్ ఏదైనా కాదనకుండా చేసే పరిస్థితికి వచ్చేసరి మరి ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్లంతా. ఇది సంతోషించదగిన విషయమే. పాపం మనం ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళ ఇమేజ్కి తగిన క్యారెక్టర్ కాదా అన్నది కూడా ఆలోచించుకోకుండా చక్కగా చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. బాబీ డియోల్ ఒక భయంకరమైన యానిమల్గా మారిపోయినట్టు ఆ పాత బాలీవుడ్ హీరోలంతా యానిమల్స్గా, విలన్స్గా మారడానికి రెడీ అయిపోతున్నట్టు కనిపిస్తోంది. అవును, మరి ఫైనల్ స్టేజ్లో కాస్త డబ్బు, గుర్తింపు రావాలంటే ఇది స్మార్ట్ డెసిషనే అనుకోవాలి. అంతకంటే ఏం చేస్తారు? అయితే అన్నిటికంటే పెద్ద కామెడీ ఏంటంటే చివరిలో శివ అంటూ పెద్ద శివలింగం పూజలు చూపించాడు. అది చూసి ఇదేంట్రా బాబు, బోయపాటి సినిమా కానీ మళ్ళీ చూస్తున్నావా అనిపించింది. ఆ స్కంద గుర్తొచ్చి. సరే, సినిమాలో ఏం చూపించినా, ఏం బూతులున్నా చివరికి దైవభక్తి చూపించేస్తే నార్త్లో ఆ సినిమా ఓకే అయిపోతుంది అన్నది కొందరు లెక్క. మరి మన రామ్కి ఎలాగా ఆ యూట్యూబ్ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో కాస్త పేరుంది. సినిమాలో సంజయ్ దత్ కూడా ఉన్నాడు కాబట్టి హిందీ వెర్షన్ హిట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఇలాగా రాజమౌళిని తలుచుకుని శివలింగం మీద ఆధారపడ్డా పూరి అనిపిస్తుంది. అఫ్కోర్స్ వేరే వాళ్ళ ట్రిక్కుల మీద ఆధారపడాల్సిన తెలివి తక్కువడేం కాదు పూరి, అతని జీనియస్. కానీ మొత్తానికి మొన్న లైగర్ దెబ్బ నుంచి తేరుకోవడానికి అంతటి వాడు పాపం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసుకోవాల్సి వస్తుందేమో అని జాలేసింది.
నిజమే, మరి చాలా మంది డైరెక్టర్ల కంటే పూరి చాలా స్మార్ట్ అన్నది కాదనలేని విషయం. ఆ స్మార్ట్ కాస్త స్మార్ట్ అయిపోయి ఆ మధ్య లైగర్ తీశాడు. మరి ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్తో రీస్మార్ట్ అవుతాడా? మళ్ళీ తన ఫామ్ని రిస్టోర్ చేసుకుంటాడా? లేకపోతే నేనింతేలో బ్రహ్మానందంలాగా పూరి జగన్నాథ్ కాస్త ఇడ్లీ విశ్వనాథ్ అయిపోతాడా? చూడాలి మరి. ఇడ్లీ సార్ నమస్తే సార్. బాస్ సినిమా 170 డేస్ పడాలి సార్. ఎన్ని సెంటర్స్ కావాలి? 100 డేస్ ఎన్ని, 175 ఎన్ని, 300 డేస్ ఎన్ని చెప్పండి రా. ఇరక్ కుమ్మేస్తారా సినిమా. సూపర్ డూపర్ అండ్ సెన్సేషనల్ హిట్. హిందీ సినిమా తెలుగులో డబ్బు కొట్టినట్టు ఉంది, ఏం లేదు సినిమాలో. నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది. సబ్సే బడా మాదర్ చోద్ హై. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.